బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రశ్న నమస్కారం. నేను మీ ప్రశాంత్ జిల్లా. కొద్ది రోజుల క్రితం కలకత్తాలో జరిగింది ఒక మెడికల్ ఆత్మహత్యాయత్నం ఘటన. అదేవిధంగా ఈ ఘటనపై న్యాయం జరగాలని కోరుతూ, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శ్రీకాకుళంలో గడిచిన కొద్ది రోజులుగా శాంతియుత నిరసనలో పోరాటాలు జరుగుతున్నాయి. తాజాగా వైద్యులందరూ కూడా 24 గంటల పాటు వైద్య సేవలను పనిచేయడంతో పాటు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి. కొంతమంది శ్రీకాకుళం నగరంలో ఎలాంటి ర్యాలీలు జరుగుతున్నాయి, వీరి డిమాండ్ ఏ విధంగా ఉందో వారి మాటలో తెలుసుకుని ప్రయత్నించారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎవరైతే మెడికల్ విద్యార్థులు అయితే ఉన్నారో, మెడికల్ విద్యార్థులు, అదేవిధంగా డాక్టర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి ఏదైతే వైద్య సేవలన్నీ పూర్తిగా ఆపి ర్యాలీ చేయడంతో పాటు ఏదైతే ర్యాలీ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వీరు ఏ విధంగా డిమాండ్ చేస్తారో ప్రస్తుతం వారు మాట్లాడి తెలుసుకుంటాం. అమ్మ చెప్పండి, ఏమని డిమాండ్ చేస్తున్నారు? సెంట్రల్ నుంచి సేఫ్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఎవ్రీ డాక్టర్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. అండ్ ఆ కేసులో జస్టిస్ ఫాస్ట్ గా రావాలి అండ్ కరెక్ట్ డీటెయిల్స్ అన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ నుంచి రావాలని కోరుకుంటున్నాం. లోకల్ గా ఉన్న కాలేజెస్ అన్నిటిలోని సెక్యూరిటీ ఇంకా స్ట్రెంథెన్ చేయాలని ఇవి మా 3 మేము పెట్టిన పాయింట్స్. ఏదైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత మెడికల్ మీలో ఎలాంటి భయం ఉంది? మామూలుగా మేము డ్యూటీస్ చేస్తుంటాము, పేషెంట్స్ కి సేవ చేస్తాం, మాకంతా ఇదంతా పర్లేదు. కానీ ఈ సంఘటన అయిన కాడి నుంచి మాకు డ్యూటీలు చేయాలి, నైట్ డ్యూటీలు చేయాలంటే భయం పట్టుకునింది. ఒక డాక్టర్ తను నైట్ డ్యూటీలో తన సెమినార్ రూమ్ లో పడుకుంటే ఇలాంటి అత్యాచారం జరగడం చాలా దురదృష్టకరం. మేమేంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ ఉంది, అది వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, వైద్యులకి వెంటనే రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఎన్ని చట్టాలు డాక్టర్లకు సంబంధించుకున్న ఏది కూడా మీకు ఇలాంటి సమయంలో ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, మరింటి ఎలాంటి చట్టాలు మీరు? అందుకే కదా ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నది, ర్యాలీ చేస్తున్నది. అది పైనుంచి వాళ్ళు పైన సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల తప్పులు చేసిన వాళ్ళు కూడా ధైర్యంగా బయట తిరుగుతున్నారు, చేయని వాళ్ళేమో ఇబ్బందులు పడుతున్నారు. దానికోసమే ఇప్పుడు ఇవన్నీ ర్యాలీ చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మీరు చెప్తారు, మీరే విధంగా ఈ ఇష్యూపై మీరే విధంగా స్పందిస్తారు? ఇది So we are looking after the patients day and night. We want to focus on the patients. We cannot focus on the patients if we don't have safety. So should we look for safety elsewhere on the streets? It is our right. So we want this safety, we want the act to be implemented so that we can, without any stress, without any worry in our mind, we can look after the patients. So if you expect us to look after the patients, we shouldn't be looking outside for our safety. That is your right, that is your responsibility to take care of us if you want us to take care of you. బతికించే డాక్టర్లు బలి తీసుకోవద్దంటూ పెద్ద ఎత్తున వైద్యులంతా కూడా, మెడికల్ అంతా కూడా నిరసన ర్యాలీలు శ్రీకాకుళంలో చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో కలకత్తాలో జరిగిన మెడికల్ హత్య ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరగాలని, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని, ఈపై వైద్యులపై జరుగుతున్న ఈ వైలెన్స్ ను అందరూ అరికట్టాలని, పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని చెప్పి వీరంతా కోరుతున్న పరిస్థితి. శ్రీకాకుళం నగరంలో ఉన్న వైద్యులంతా కూడా ఈరోజు వైద్య సేవల్ని పూర్తిగా బంద్ చేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు అయితే ఇదే వైద్య సేవలు బంద్. ఈ విషయంలో బాధితులకు బాధితులపై న్యాయం చేయడంతో పాటు నిందితులకు కఠిన శిక్షలు తమ నిరసన కొనసాగాలని చెప్పి వీరంతా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు.